వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆగస్ట్ 1 ఈనాడులో వచ్చిన కరెంట్ అఫైర్స్ అనేవి ఈరోజు చూద్దాము. వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలి అని ఇటీవల ఏ దేశ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ ఈస్ బంగ్లాదేశ్ 2. కింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు 1 ఏబిసిడి అన్ని సరైనవి. ఒకసారి చూద్దాము. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సంస్మరణార్థం అందిస్తున్న తొలి పురస్కారానికి రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. అది 1. మరియు శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ప్రదానం చేసే మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం 2024 సంవత్సరానికి అందెశ్రీకి వచ్చింది. 3. తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేసే డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం 2024కు డాక్టర్ యాకూబ్ ఎంపికయ్యారు. మరియు 4వది చూస్తే హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి అమెరికాలోని విఖ్యాత జాన్ హష్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మక కెప్టెన్స్ చైర్ పురస్కారం దక్కిందనమాట. ఇవి ఆన్సర్ 4 ఆన్సర్ ఏబిసిడి 1 ఆన్సర్. కింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ ఆన్సర్ చూస్తే మనకు ఏబిసి సరైనవి. అవి ఏవో చూద్దాం. ప్లిచ్ బ్లాక్ 2024 బహుళ జాతీయ వైమానిక విన్యాసాలు ఆస్ట్రేలియాలో 2024 జూలై 12 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్నాయన్నమాట. అయితే ఇందులో ఇండియా నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొంది. నెక్స్ట్ సి వచ్చేసి బెర్లిస్టిక్ 2024 బహుళ దేశాల సైనిక విన్యాసాలు కజకిస్తాన్లోని కాస్పియస్ సముద్ర తీర ప్రాంతంలో నిర్వహించారు. ఇక్కడ నోట్ చూసుకోండి. బెర్లిస్టిక్ 2024 బహుళ దేశాల సైనిక విన్యాసాల్లో అజర్బైజాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ అండ్ తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పాల్గొన్నాయి. అయితే ఇండియా ఇందులో పాల్గొనలేదు. నెక్స్ట్ చూస్తే భారత్లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఈస్ బెంగళూరు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాలు రాష్ట్రపతి భవన్కు సంబంధించి గొప్ప వారసత్వాన్ని అన్వేషించే 4 పుస్తకాలు అవేంటో చూద్దాం. ఇక్కడ వింగ్స్ టు అవర్ హోప్స్, ఆశావోన్ కి ఉడాన్, కహానీ రాష్ట్రపతి భవన్ హెరిటేజ్ మీట్స్ ద ప్రెజెంట్ పుస్తకాలను ఇటీవల ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఈస్ శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ చూడండి. గృహ నిర్మాణ కార్మికులకు తాత్కాలిక నివాస ఏర్పాటు శ్రామిక్ బసేరా పథకంను ప్రకటించిన రాష్ట్రం ఏది? సో ఆన్సర్ ఈస్ గుజరాత్. గాంధీ మండేలా అవార్డు 2024 ఎవరికి వచ్చింది? 1 మినిట్, ఇది ప్లే అవుతుంది. ఓకే, ఏం లేదు. గాంధీ మండేలా అవార్డు 2024 ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఈస్ 1, 2 రిగోబెట్టా మెంచుటుమ్ గ్వాటెమాలాకు చెందిన వ్యక్తి, విక్టర్ గోంజాలెజ్ టోరెస్ మెక్సికోకు చెందిన వ్యక్తి. ఏ దేశంలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా నియమితులయ్యారు? ఆన్సర్ ఈస్ అమెరికా. యుఎన్ఓ జనాభా కార్యకలాపాల నిధి UNFPA ప్రకారం 2050 నాటికి 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య దేశంలో ఎంతకు చేరుతుంది? ఆన్సర్ ఈస్ 34.6 కోట్లు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డ్స్ 2023-24లో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు వరుసగా రెండోసారి ఎంపికైన వారు ఎవరు? లాలి ఎంజువల్ చాంగ్టే. కింది వారిలో ఎవరు ఇటీవల యూపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు? ఆన్సర్ ఈస్ మనోజ్ సోని.
ఇటీవల నీతి ఆయోగ్ CEO సుమన్ బేరీ ఎలక్ట్రానిక్స్ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్ అనే ఒక నివేదిక విడుదల చేశారు. దీని ప్రకారం 2030 నాటికి భారత్ ఎలక్ట్రానిక్స్లో ఎన్ని బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని వెల్లడించారు. ఆన్సర్ ఈస్ 500 బిలియన్ డాలర్లు. కింది వాటిలో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ర్యాంకింగ్స్కి సంబంధించి సరైంది ఏది? సో ఇక్కడ ఆన్సర్ ఈస్ 1 అంటే ABCD అన్ని సరైనవే. అవేవో ఇప్పుడు చూద్దాము. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ IATA నుంచి వచ్చిన డేటా ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ అన్నమాట 2024. సింగపూర్ మొదటి, ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానాల్లో నిలిచాయి. జపాన్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ రెండో స్థానంలో నిలిచాయి. భారతదేశం ఈ జాబితాలో 82వ స్థానాన్ని దక్కించుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 14th. పారిస్లోని గ్రేవిన్ మ్యూజియం ఏ బాలీవుడ్ నటుడి పేరు మరియు చిత్రంతో ప్రత్యేక బంగారు నాణ్యాన్ని విడుదల చేసింది? ఆన్సర్ ఈస్ 3 షారుఖ్ ఖాన్. 142వ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC సమావేశంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా భారత్ నుంచి ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? నీతా అంబానీ. భూమిపై ఉన్నట్లుగానే చంద్రుడి పైన శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్ను ఏర్పాటు చేసేందుకు ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రణాళిక సిద్ధం చేశారు? ఆన్సర్ ఈస్ చైనా. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో గిరిజనులకు వైద్యాన్ని అందించేందుకు కంటైనర్ ఆసుపత్రిని ఇటీవల ప్రారంభించారు? ఆన్సర్ ఈస్ 4 తెలంగాణ. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పోచాపూర్ గ్రామంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతం ఉందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తెలిపింది? సో ఆన్సర్ ఈస్ 4 7%. జెమ్సెడ్జీ టాటా పవర్ఫుల్ లెర్నింగ్ ఫర్ కార్పొరేట్ సక్సెస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఈస్ 4 ఆర్ గోపాలకృష్ణన్ మరియు హరీష్ భట్. 2024-25 కేంద్ర బడ్జెట్కి సంబంధించి సరైంది ఏది? ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 3 అంటే ABC అని సరైనవే ABC. సో ABC ఏంటో ఇప్పుడు చూద్దాము. గిరిజనుల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ప్రారంభించబోతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుండి 20 లక్షలు పెంచారు. గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు కేటాయించారు. ఇవన్నమాట ఆన్సర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 2024-25 కేంద్ర బడ్జెట్కి సంబంధించి కింద సరైంది ఏది? సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే 2 వచ్చేసి BCD సరైనవేంటో చూద్దాము. BCD వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ ఇస్తారు. PM స్వనిధి కింద 100 నగరాల్లో ప్రత్యేక వారాంతపు సంతలు ఏర్పాటు చేయనున్నారు. వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా సరికొత్త సంస్కరణలు చేపట్టేందుకు తయారీ సేవలు సహా 9 ప్రాధాన్య రంగాల గుర్తింపు అనేది ఉంటుంది. దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులు ప్రకృతి సేద్యంలోకి మారేలా ప్రోత్సహించాలని కూడా నిర్ణయించారన్నమాట. ఇక్కడ మనకేమిచ్చారంటే ఫస్ట్ 2 కోట్ల మంది అని ఇచ్చారు, కానీ ఇక్కడ దేశమంతా అని చెప్పేసి ఇక్కడ నోట్ పాయింట్లు ఇచ్చారు. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఐరోపా సమాఖ్యకు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ C3S ప్రకారం ఏ రోజున సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీల సెల్సియస్ నమోదై రికార్డు సృష్టించింది? సో ఇక్కడ ఆన్సర్ ఈస్ 2 అంటే జూలై 22, 2024. శుద్ధ ఇంధనం
సెమీ కండక్టర్లు, టెలికాం రంగాల్లో సహకారం కోసం భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఈస్ 1 అంటే బ్రిటన్ ఆన్సర్. ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు థామస్ ముల్లర్ ఇటీవల అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి రిటైర్డ్ అయ్యారు. అతడు ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ ఈస్ 4 జర్మనీ. ఆసియాలో మొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఈస్ 1 ఫరీదాబాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.